వెల్కమ్ టు గిరిజి న్యూస్. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక బాలసదనం అనాథాశ్రమను నేడు బాలల పరిరక్షణ వేదిక స్టేట్ కో-కన్వీనర్ కాంగు శుభ సందర్శించారు. ముందుగా అక్కడ పిల్లలతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరూ క్రమశిక్షణతో మెలగాలి, అలాగే విద్యారంగంలో పూర్తి స్థాయిలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుతూ, మీకు ఆశ్రమంకు సంబంధించి ఏ సమస్య వాటిల్లినా నాకు నేరుగా తెలియజేస్తే ఆ సమస్య పరిష్కారం చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ అయినటువంటి అప్పలరాజు కుమార్తె జన్మదిన వేడుకలు ఆశ్రమం పిల్లల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కడ ఆశ్రమ పిల్లలు ఆలపించిన గీతాలు, అలాగే వారు చేపట్టిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు భాస్కర్, సత్యం, మూర్తి, అలాగే వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకి అలాగే ఇక్కడ రన్ చేస్తున్న ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మేము ప్రతి పాఠశాలకు వెళ్తుంటాం, మేము మామూలుగానే వెళ్తుంటాం, చూస్తుంటాము. పెద్ద పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నోళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ చదువుకున్నారు. కాకపోతే ఇంతమంది పిల్లలు చూడడం అనేది నిజంగా భగవంతుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు లేక బాధపడుతుంటారు. కానీ ఈరోజు ఇంతమంది పిల్లలతో మీరు అందరూ మమేకమై ఉండడం, నిజంగా మీరు వీళ్ళు చూడడం అంటే నిజంగా చాలా ఆనందకర విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మీకు తెలియకపోవచ్చేమంటే తెలిసే ఉండొచ్చు మేడం గారి కోసము. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అని ఒకటనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఏ అమ్మాయికి ఎటువంటి ఏ సంఘటన జరిగినా సరే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యే ఏకైక వ్యక్తి. అంటే ఆమె ఉన్నదని నేను చెప్పట్లేదు, లేకపోయినా చెప్తాం, మేము వస్తారు. అలాగే మామూలు చిన్న చిన్న సమస్యలు స్టేషన్ అని కానీ, అలాగే ఒక ఎంఆర్ ఆఫీస్ పనులు కానీ ఏమైనా కూడా చేస్తుంటారు ఆవిడ. ఇన్ కేస్ ఏమైనా మీకు ఫ్యూచర్లో ఇంకోటి మీకు ఫర్దర్గా అధికారుల నుంచి కానీ ఏమైనా మీకేమైనా ఇది రావాలనుకుంటే మీ వెనకాతల మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే మేడం గారి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మేడం గారు అందుబాటులో లేకపోతే మీకు ఏమైనా సమస్య కానీ వాటిల్లితే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీకు ధన రూపంలో సాయం చేయలేకపోయినా అధికార రూపంలో మీ ఏ సాయమైనా సరే మేము చేస్తాం. అందులో ఎటువంటి మార్పు కూడా లేదు. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు. మేము యాక్చువల్గా తల్లిదండ్రులు ఉండి కూడా ఇప్పుడు నేను బయటకు ఒక అరగంట వెళ్తే మా అమ్మాయి అప్పుడే ఫోన్ చేసి నాన్నగారు ఎక్కడ ఉన్నారండి, నాకు అత్తండి ఇత్తండి అంటారు. నిజంగా ఈరోజు ఈ పిల్లలు చూస్తే నాకు కొంచెం చాలా బాధగా ఉంది. అలాగే బాధగా ఉంది, అమ్మ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దు. మీకు తల్లిదండ్రులు లేరని ఎప్పుడు కూడా మీరు ఇవ్వద్దు. మీకు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మీకు గురువు దైవం. అలాగే మేము కూడా వస్తుంటాం అప్పుడప్పుడు కూడా. మీకు ఒక అన్నదమ్ములాగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లిగా మన్ని కూడా భావించుకోండి. ఏం ఇబ్బంది లేదు, మీరు అందరూ చక్కగా చదువుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇంకో విషయం కూడా చెప్తున్నాం ప్రత్యేకంగా. ఇక్కడ బాలల పరిరక్షణ వేదిక అంటే వచ్చి పుస్తకాలు ఇవ్వడము, పెన్నులు ఇవ్వడం మాత్రమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేది కానీ ఇక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే అది కూడా మేము ప్రశ్నిస్తాం. ఫస్ట్ మేము చేసే ఉద్యోగం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక రిపోర్టర్ పరంగానే కాదు, మామూలుగా బాలరక్షణ పరిరక్షణ వేదిక అదే అనమాట. దానికి ఎక్కడైనా మీ చేత వెట్టి చాకిళ్ళు చేయించిన మీరేనే కాదు, ఎక్కడైనా సరే పిల్లలకి 18 సంవత్సరాల్లో పిల్లలకి ఎక్కడైనా ఎవరైనా సరే ఇబ్బంది కలిగించినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా మేము తక్షణమే అక్కడికి వచ్చి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి మీకు న్యాయం చేయడమే మా ధ్యేయం. దాని మీదే మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏమైనా ఫ్యూచర్లో అంటే నాకు తెలిసి ఇక్కడ ఏ సమస్య లేదనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చక్కగా ఉంది. నేను చాలా పాఠశాలకు వెళ్తుంటాం కానీ చాలా అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ మీకు టాయిలెట్స్ కానీ, అలాగే ఇక్కడ మీకు ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉండడానికి కానీ అన్ని బాగున్నాయి, కాదనలేదు. మీకు ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వాలి. కొంచెం చిన్న ఉంటే, తీవ్రంగా ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. తప్పకుండా మేము రియాక్ట్ అవుతాం, మీకైతే సాయం చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హ్యాపీగా చదవండి. ఏటమ్మా హ్యాపీగా చదువుతారా? హ్యాపీగా చదువుతారు కదా? ఓకే మేడం గారు, మీరు కూడా ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం మాకు తెలియజేయండి. ఆయన తిరిగిలేదు, ఆయన మరి ఇంకా ఆయన చెప్పవసరం లేదులేండి. ఆయన అవును మేడం గారు, ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా. ఓకే మేడం, ఓకే ఓకే తప్పకుండా మేము చేస్తాము. అలాగే ఇక్కడ మరి సార్ ఉన్నారంటే అనకూడదు కానీ ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించిన ఉన్నారు కానీ ఎవరికి సాయం చేయరు కొంతమంది. కాకపోతే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టాడు. నిరుపేదల కుటుంబంలో పుట్టి ఒక పూట తింటూ ఒక పూట ఉండేది కాదు. నాకు సుమారు ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి కూడా వీలు ముందే
వీళ్ళ ముందే పెరిగాను నేను. అప్పటి నుంచి కూడా ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేయాలని, ఎవరైనా ఇక్కడ ఉండిపోయినా అక్కడక్కడ దేబడ్డం అది చేసేవారు. స్వతహాగా ఏ ఆడపిల్లకి చిన్న ఇదైనా సరే వెంటనే స్పందించి వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన. నిజంగా మేము చేయలేని సేవ ఆయన చేస్తున్నాడు, అదైతే వాస్తవం. ఎందుకంటే అధికారులకు మనం ఫోన్ చేయాలి, 108కి మనం ఫోన్ చేస్తే వస్తుంది. మీరైనా సరే పలానా అమ్మాయి అక్కడ ఇలా ఉంది హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యే ఏకైక వ్యక్తి పాడేరులో ఇతనైనా నేను చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అని కాకుండా మంచి సేవాభావం గల వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకేనమ్మా, మీరు అందరూ కూడా చక్కగా చదువుకోండి, మీకు ఏదైనా సరే మేము ఉన్నాం. ఓకేనమ్మా? ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. బాలల హక్కుల పరిరక్షణ ఫోరంలో సిఆర్పిఎఫ్ గురుగుబల్లి దామోదరం సార్ ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ నియమించబడ్డారు. స్టేట్ కమిటీలో నేను స్టేట్ కో కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నాను. స్టేట్ కో కన్వీనర్గా బాధ్యతలు తీసుకుని 21 జిల్లాల వారు విజయవాడ వెళ్ళి నేను బాధ్యత తీసుకున్నాను. అలాగే 21 జిల్లాల వారు కూడా కో కన్వీనర్స్గా ఎంపిక అయ్యారు. మా కన్వీనర్ గారు దామోదర్ గారు ఆదేశాల మేరకు మేము స్కూల్స్ సందర్శించడం జరుగుతుంది. నిన్న 2-3 రోజుల క్రితం కొయ్యూరు, కేడిపేట ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 6-7 స్కూల్స్ సందర్శన జరిగింది. చిన్న లోటుపాట్లు ఉంది, మళ్ళీ మేము వచ్చేసరికి అది రిపీట్ కాకూడదని కూడా చెప్పడం జరిగింది. అలాగే మా జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నడిబొడ్డున ఉన్న బాల సదన్లో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. వారికి మా కో కన్వీనర్ అయిన అప్పలరాజు గారు, మేడం ఈరోజు మా పాప బర్త్డే, ఏదైనా స్కూల్ సందర్శిద్దామని చెప్పడం జరిగింది. అయితే తన హాస్పిటల్ అని డిసైడ్ అయ్యారు. నేనైతే స్కూల్ చిన్నపిల్లల దగ్గరికి వెళ్దామని చెప్పి ఈరోజు బాలసదన్కి వచ్చి మేము పిల్లలకి బుక్స్, పెన్నులు అండ్ వాళ్ళు తినడానికి కేకులు, బనానాస్ కూడా ఇచ్చాము. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా నిజంగా సొంత తల్లిదండ్రులాగా బిడ్డల్ని చూసుకుంటున్నారు. చాలా శుభ్రతతో ఉంది. చిన్న వీళ్ళకి ఎక్విప్మెంట్స్ కొంచెం తక్కువగా ఉంది, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పాము. అలాగే ఇక్కడ బాలసదన్లో ఉన్న పిల్లలైతేనేమి, మా అల్లూరి సీతారామరాజు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న పిల్లలైతేనేమి అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నామండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా, అది స్కూల్లో టీచర్స్ ద్వారా వచ్చినా, ఫుడ్ పెట్టే ఆయాల దగ్గర నుంచి వచ్చినా, ప్రోటీన్ ఫుడ్ అందించకపోయినా కూడా మాకు తెలియజేస్తే, కొన్ని సందర్భాల్లో నేను లేకపోవచ్చు, మన అల్లూరి సీతారామరాజు జిల్లాకి కో కన్వీనర్స్గా మీడియా సోదరులు, అలాగే మెడికల్ స్టాఫ్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే అడ్వకేట్స్ అందరు కూడా ఉన్నారు. వారు మీకు అందుబాటులో ఉంటారని కూడా ఈరోజు మేము చెప్పడం జరిగింది. అలాగే నన్ను తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్ళి నన్ను కో కన్వీనర్గా ఎంపిక చేసి నాకు బాధ్యత ఇచ్చిన మా గురుగుబల్లి దామోదర్ అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.